హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే మంచి కంపెనీలు అనేది ఇట్స్ ఈజ్ చాలా సబ్జెక్ట్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఈ వీడియో ఇన్వెస్ట్మెంట్ గురించి ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని కంపెనీలు ఫండమెంటల్గా బాగుంటాయి, కొన్ని కంపెనీలు ఫండమెంటల్గా వీక్గా ఉంటాయి. అయితే మనం అనుకుంటున్న ఫండమెంటల్ అండ్ మార్కెట్లో ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్ ఏవైతే ఉన్నాయో దానికి ఆపోజిట్గా అవుతూ ఉంటుంది. సో దాని గురించి ఒక చిన్న అయితే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా మంచి కంపెనీ, అది ఫండమెంటల్గా ఎటువంటి డౌట్ లేదు. దాని ఫండమెంటల్స్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే బ్రాండ్ వైజ్గా నెంబర్ 1, మేనేజ్మెంట్ వైజ్గా సూపర్. దాని తర్వాత వాళ్ళకున్న బ్రాంచెస్, వాళ్ళకున్న బిజినెస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఈవెన్ ప్రాఫిట్స్ అనేది కూడా చాలా చక్కగా బాగుంటాయి. ఇంకా మనం ఏం చేస్తుంటామంటే వేరే కాంపిటేటర్స్ ఎవరు వాళ్ళకి లైక్ యాక్సిస్ బ్యాంక్, ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ కూడా మంచి కాంపిటీషన్ ఇస్తున్నాయి అనుకోండి ఈ మధ్య. అవన్నీ కూడా కంపేర్ చేసుకొని ఓకే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఫండమెంటల్గా గుడ్ కంపెనీ అనేది జడ్జ్ చేయటంలో మనం ఫెయిల్యూర్ అవ్వలేదు. ఎందుకంటే నిజంగా కంపెనీ ఏదైతే బిజినెస్ చేస్తుందో దట్ ఈస్ వెరీ గుడ్ బిజినెస్, ప్రాఫిటబుల్ బిజినెస్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం అనమాట. బట్ మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్. సో చూడండి, స్టాక్ మార్కెట్లో చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఏమనంటే స్టాక్ మార్కెట్ అంతా గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ అందరిది కాదు, ఓకే సో స్టాక్ మార్కెట్లో ఏదో చేస్తూ ఉంటారు లోపల అని చెప్పేసి. అఫ్కోర్స్ ఏంటంటే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లోపల చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, మనకు తెలిసి మనకు తెలియకుండా. కొన్నిటిని రెగ్యులేటరీ కంట్రోల్ కూడా చేయలేదు. బట్ అవి తర్వాత మనం మాట్లాడదాం. ఇక కంపెనీ ఫండమెంటల్గా చాలా బాగుంది, నేను ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1800 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కిందకు వెళ్ళింది అనుకోండి, వెళ్ళొచ్చు అనమాట, పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఇన్వెస్ట్ చేశారు, ఎట్లా మంచిగా అనాలిసిస్ చేశారు, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారు, లేకపోతే పెద్ద సోషల్ మీడియాలో పెద్ద ఛానల్స్, రెప్యుటేషన్ ఉన్న ఛానల్స్ చెప్పడం అనేది జరిగింది ఇన్వెస్ట్మెంట్ అనేది. దాంతో తగ్గిపోయినప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ లాస్ అవ్వటం. దాని తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది రావడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఫండమెంటల్ గుడ్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేశాను నేను. ఓకే, దేర్ ఈజ్ నో డౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి కంపెనీ. బట్ ఆ వాల్యుయేషన్స్, ఆ టైమింగ్ అనేది కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. చూడండి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు మనం 1800 దగ్గర బాగుందని చెప్పేసి అనుకుంటున్నాం. నిజంగా బాగుంది, దెర్ ఈజ్ నో డౌట్ అది. బట్ దాన్ని ఎక్కడో 100 రూపాయల దగ్గర స్టార్ట్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1800 దాకా వచ్చిందంటే ఈ 1800కి రావడానికి చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందంటే ప్యూర్గా ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు, ఆ స్టాక్లో డిమాండ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ అనేది పెరగడం జరుగుతుంది. సో చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఓకే 1800 అనేది బెస్ట్ ప్రైస్ ఇప్పుడు మనం ఎగ్జిట్ చేసుకోవడానికి, లేకపోతే పార్షియల్గా మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి మంచిది అని వాళ్ళు భావించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 10 లక్షల షేర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు అమ్మేస్తారు. ఐదర్ పార్షియల్గా అమ్మేసుకోవచ్చు, లేకపోతే ఫుల్గా అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుందంటే స్టాక్లో ప్రెషర్ అనేది పడిద్ది, కిందకు వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫండమెంటల్గా ఏం చేంజ్ జరగలేదు, మనం అనాలిసిస్ చేసింది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బట్ ద టైమింగ్ అనే దానివల్ల ఏంటంటే మనం సఫర్ అవుతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మనం కొంచెం డీప్గా వెళ్తే అదే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 10% అనేది పడిపోయింది. ఏది మనం 1800 దగ్గర బై చేసాం అక్కడ నుంచి కూడా. అయితే ఆ 10% వల్ల నిజంగా ఆ కంపెనీ యొక్క ఫ్యూచరు అంటే భవిష్యత్తు, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? నిజంగా రాలేదన్నమాట. సో కొన్ని ఏంటంటే తెలియక మన ఒపీనియన్స్, కొంత ప్యానిక్, కొంత గైడెన్స్ లేక ఇలా మనం ఏం చేస్తామంటే ఒక మైండ్ అంతా క్లమ్జీ అయిపోయి రాంగ్ డెసిషన్ లేదా ఎమోషనల్ డెసిషన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. స్టాక్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ టు ఇన్వెస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే మనం చూస్తే గొప్ప వాళ్ళు 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించింది స్టాక్ మార్కెట్లో.
ఇప్పుడు వారెన్ బఫెట్ గారి దగ్గర $170 బిలియన్ వర్త్ ఉందన్నమాట. ఆయన షేర్స్ ఇప్పుడు కానీ మొత్తం లిక్విడేట్ చేస్తే, అంటే ఎగ్జిట్ అయిపోతే ఆయనకి $170 బిలియన్ డబ్బు వస్తుంది. ఆయన కోటీశ్వరుడు అయ్యారు. ఎలా అయ్యారు అంటే స్టాక్ మార్కెట్ను మాత్రమే నమ్ముకున్నారు, స్టాక్ మార్కెట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. సో ఆయన చాలా సింపుల్గా జీవితాన్ని కొనసాగిస్తారనమాట. ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటుంది, పాసిబుల్ అయితే నేను ఒకసారి దాని పేరు అది చూసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈవెన్ ఇండియా విషయానికి వచ్చేసరికి మన రాధాకిషన్ దమానీ గారు కానీ, అండ్ విజయ్ కేడియా గారు, పోరింజి గారు, మన చాలామంది ఉన్నారనమాట. జుంజున్వాలా గారు, చాలా ఇండియన్ వారెన్ బఫెట్ అంటాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్లోనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటిని అంతా కూడా ఏంటంటే బేర్ చేయడం అనేది జరిగింది. బట్ అవుట్కమ్ చూసుకున్నట్టయితే చాలా పెద్ద అమౌంట్ అనేది ఎర్న్ చేశారు. విజయ్ కేడియా గారి స్టోరీ చెప్తే ఆయన ఏంటంటే 35,000 అమౌంట్తో స్టార్ట్ చేసామని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే మనం ఏంటంటే వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, మనకు తెలియదు, సో అని అనుకుంటాం. ఆ విషయాలు ఒకవేళ ఉండొచ్చేమో, వీఆర్ నాట్ షూర్. అవి పక్కన పెట్టినప్పుడు కూడా ఇంకా నేను చాలామందిని ఫాలో అయ్యాను. వాళ్ళు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకులో మనం ఇన్వెస్ట్ చేసింది తప్పే కాదు. ఈవెన్ 1800 దగ్గర అక్కడ కిందకు వెళ్ళింది 10% అనుకుందాం, అది కూడా తప్పు కాదు. ఎందుకంటే మార్కెట్లో దాని యొక్క నేచర్ అనమాట అది. ఓకే, సో అక్కడ మనం డైనమిక్గా మన ఆలోచనలు చేంజ్ చేసుకొని ఇంపల్స్ డెసిషన్స్ తీసేసుకొని ఎగ్జిట్ అయిపోయి లేకపోతే ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం, సో ఆన్ అనేది జరుగుతూ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అది దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడండి, సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంకే ఉంది. అయితే ఇది ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవ్వదు, ఎందుకంటే ఒక స్టాండర్డ్ బ్రాండ్కి వచ్చింది. అది ఎట్లా పడితే అట్లా గ్రో అయ్యే కంపెనీ కాదు. ఓకే, స్లో పేజ్లో వెళుతూ ఉంటుంది. బట్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి 100% సేఫ్టీ మార్కెట్లో ఉండదు, కానీ చాలా వాటికి సేఫ్టీ ఉంటుంది అనమాట. అంటే ఆ కంపెనీ ఉంటుంది, బిజినెస్ చేస్తుంది, ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్గా గ్రో అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. ఓకే, అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు గ్రో ఎక్స్పోనెన్షియల్గా ఉండదు. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఎప్పుడు చేయొచ్చు అంటే మార్కెట్లో ఎప్పుడైతే కరెక్షన్ అనేది జరుగుతుందో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2019లో ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిందంటే దాంట్లో మనం మిస్ అయ్యాం నిజంగా. ఓకే, సో అన్ని కంపెనీలు పడిపోయినాయి, మంచి కంపెనీలు పడ్డాయి, చిన్న చిన్న కంపెనీలు అంటే సరిగ్గా ఫండమెంటల్స్ లేని కంపెనీలు కూడా కిందకు వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఫండమెంటల్గా గుడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పాయింట్ నేను క్లియర్గా చెప్పొచ్చేది ఏంటంటే ఫండమెంటల్గా గుడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనం వాచ్ లిస్ట్లో పెట్టుకున్నామో వాటిలో ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అని మనం ఎదురు చూడాలన్నమాట. సో ఆ ఆపర్చునిటీ అనేది అరైజ్ అయినప్పుడు మనం భయపడకుండా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇది సింపుల్గా ఒక బ్లూ చిప్ కంపెనీని ఎంచుకునే పద్ధతి అని చెప్పేసి నాకు పర్సనల్గా నేను అబ్జర్వ్ చేశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక కొన్ని స్టాక్స్ ఫ్రెండ్స్ మనకేంటంటే ట్రెండ్ అనేది రివర్స్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ పేరు కూడా నాకు తెలియదు, తారాపూర్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, ఇక్కడ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎక్కడో హైలో ఉండాల్సిన కంపెనీ ఇది 98 రఫ్గా, అంటే 100 రూపీస్ దగ్గర ఉండాల్సింది ఎంతకు వచ్చిందో చూడండి, ₹2 వచ్చింది, ₹2.5. సో ఇది జీరో అయిపోద్దో మనకు తెలియదు, లేదా అక్కడ నుంచి బౌన్స్ అవుతుందో తెలియదు. బట్ టెక్నికల్గా మనం చూసినప్పుడు ఏదైనా ప్యాటర్న్స్ ఫార్మేషన్ అనేది జరుగుతున్నప్పుడు దేంట్లో, సో ఇక్కడ చూడండి ఒక టెక్నికల్ ఫార్మేషన్ అనేది కనిపించింది. మనం కానీ బ్యూటిఫుల్గా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 2019 హై, 2022 హై, 2023 హై, ఈ మూడు కూడా ₹7.70 ఒక రెసిస్టెన్స్ అనేది ఫార్మేషన్ చేసి అక్కడ స్ట్రగుల్ అవుతున్నాయి అన్నమాట. బట్ ఎప్పుడు బ్రేక్అవుట్ అయిందంటే ఏప్రిల్ 2024, అంటే రీసెంట్గా. ఓకే, 2024లో బ్రేక్అవుట్ అనేది జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత చూస్తే మనం అక్కడి నుంచి కూడా ఏది బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి 410% రిటర్న్ ఇచ్చింది. ఓకే, సో అయితే ఇవి కంపెనీలు ఫండమెంటల్గా మనకు తెలియదు, అసలు బాగున్నాయా లేదా, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మనకు డౌట్ వస్తుంది అనమాట. ఆఫ్కోర్స్ ఇక్కడ టెక్నికల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంకో, టీసీఎస్ఓ లేకపోతే రిలయన్సో కాదు, ఏదో తారాపూర్ ట్రాన్స్ఫార్మర్స్. నేను తక్కువ చేయట్లేదు, బట్ మనకి ఫెమిలియర్ కంపెనీ కాదని చెప్పే ఉద్దేశం వచ్చింది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక బేసిక్ చెక్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను screener.inకి వెళ్ళాను,
తారాపూర్ ట్రాన్స్ఫార్మర్ లిమిటెడ్. చూడండి, ఇది చాలా చిన్న కంపెనీ, 77 కోట్లు ఉంది మార్కెట్ క్యాపిటల్. ఆ టైంలో ఇంకా చాలా తక్కువ ఉండి ఉండొచ్చు, 40 కోట్లు 50 కోట్లు. బట్ టెక్నికల్గా బాగుంది అనిపిస్తుంది నాకు. ఇక నెక్స్ట్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. బేసిక్ చెక్ లిస్ట్ అనుకోవచ్చు ఇది. నెట్ ప్రాఫిట్ ఎక్కడా కూడా గ్రీన్ అయితే కనిపించట్లేదు. కోర్స్ మనకి 2024లో జూన్లో వీళ్ళు ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే అనౌన్స్ చేశారు. బట్ అదర్ ఇన్కమ్ అనేది యాడ్ అయింది అనమాట. అంటే అదర్ అంటే కోర్ బిజినెస్ కాకుండా వీళ్ళు ఏదన్నా సేల్ చేయటం కానీ, ప్లాంట్స్ కానీ, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏదైనా సేల్ చేయటం కానీ, లేకపోతే ల్యాండ్ సేల్ చేయటం కానీ, ఇదంతా కూడా అదర్ ఇన్కమ్ కిందకి రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే నిజంగా కోర్ బిజినెస్ వల్ల ఇది డెవలప్ అవ్వలేదు, ఈ ప్రాఫిట్ అనేది రాలేదు. వేరేది ఏదో చేయటం వల్ల వచ్చింది, అది మనం చదువుకోవచ్చు. ఇది చూడండి. బట్ టెక్నికల్గా బాగుంది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్న విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, దీంట్లో ఒక సిస్టమాటిక్ ప్లాన్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్న కంపెనీ, మైక్రో క్యాప్ కంపెనీ. బట్ ఇటువంటి వాటిల్లో కూడా మనకు పొటెన్షియల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మనం అనుకున్నాం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇప్పుడు ఫండమెంటల్గా మనం వెరీ గుడ్ కంపెనీ అంటున్నాం. బట్ ఒక 10 ఇయర్స్ కింద 20 ఇయర్స్ క్రితం మనకు తెలియపోవచ్చు ఇలాంటి కంపెనీ కూడా అయ్యి ఉండొచ్చు, అది కూడా ఇలాంటి బ్రేక్అవుట్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, సో అట్లాగే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏంటంటే మనం ఎర్లీగా ఎంట్రీ అనేది తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ కేసులో ఈ తారాపూర్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ అనేది ₹7.70 దగ్గర బ్రేక్అవుట్ అయింది చక్కగా. ఫండమెంటల్ చూసేనా చాలా పూర్గా అనిపిస్తున్నాయి, అంటే నాట్ ఇంప్రెసివ్ అనమాట. ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ₹1,00,000 ఉందనుకుందాం మొత్తం మీద. ఓకే, నా పోర్ట్ఫోలియో మొత్తం మీద ₹1,00,000 అనుకుందాం. నా దగ్గర ఉన్న క్యాపిటల్లో ఓన్లీ 2% మ్యాక్స్ అనమాట. ఎందుకంటే ఫండమెంటల్గా బాగాలేదు ఈ కంపెనీ, బట్ ఫండమెంటల్గా తర్వాత కన్వర్ట్ అవ్వచ్చు, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా. జనరల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే నా దగ్గర ₹1,00,000 ఉంటే ₹2,000 మాత్రం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద థంబ్ రూల్ అనమాట. ఎందుకంటే ఫండమెంటల్స్ గుడ్గా లేవు దీంట్లో. సో ఒకవేళ ₹2,000 ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఎంత 4 టైమ్స్ అంటే 8,000 ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది ₹2,000 ఇన్వెస్ట్ చేస్తే 8,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇది టెక్నికల్గా మనం ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఫండమెంటల్ చెక్ లిస్ట్ చేసుకున్నాం, బట్ ఫండమెంటల్గా కంపెనీ అయితే మనకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు. బట్ స్టిల్ ఇది ఏమో చెప్పలేం, బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోవచ్చు, లేదా బ్రేక్అవుట్ అయ్యి ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, 50-50 ఛాన్స్ అంటాం కదా, అలాగా అనిపిస్తుంది. అప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ ఏదైతే పోర్ట్ఫోలియో అనుకున్నామో వాల్యూ 1,00,000, దాంట్లో 2% మాత్రం మనం ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద థంబ్ రూల్ అనమాట, వెన్ ఫండమెంటల్స్ ఆర్ నాట్ ఎట్ గుడ్. ఇక సెకండ్ అనదర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అనే స్టాకు రీసెంట్గా ఏంటంటే మంచి డిస్కౌంట్ అయింది. ఇక్కడ చూడండి, 1,500 దగ్గర నుంచి కూడా స్టాక్ అనేది మంత్లీలో చూస్తున్నాం, వీక్లీలో చూస్తే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనమాట. 1,500 దగ్గర నుంచి స్టాక్ వచ్చేసరికి 700కు వచ్చింది రఫ్గా. అంటే మోర్ దాన్ 50% డిస్కౌంట్ అయిందనమాట. హై నుంచి కూడా 55% డిస్కౌంట్ అయింది. సో అగైన్ మనకి ఇక్కడ టెక్నికల్గా చూడండి, నేను ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను. ఫ్రెండ్స్, రియల్గా నేను చెప్తున్నాను కదా, ట్రెండ్ లైన్స్ అనేది మ్యాజిక్, బట్ దాన్ని యూజ్ చేసే విధానం అనేది కొద్దిగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అది చేస్తే చాలు అనమాట. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. కోర్స్ ఏంటంటే ఇది లాస్ట్ టైం స్టూడెంట్స్తో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఈ లెవెల్ దగ్గర. అండ్ అక్కడ నుంచి కూడా మనకి ఏం జరిగింది అనేది చూసుకున్నట్టయితే 140% రిటర్న్ ఇచ్చిందనమాట. అంటే మనం ఒక 10,000 అనేది ఇన్వెస్ట్ చేస్తే ఎడిషనల్గా ₹14,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹1,40,000 ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. సో ఇది రీసెంట్గానే జరిగింది, ఇది నవంబరు. ఓకే, స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో మనకి 140% రిటర్న్ ఇవ్వడం అనేది అది మార్కెట్కే సాధ్యమవుతుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి, మనకి బ్రేక్అవుట్ అయింది. ఇమీడియట్గా మనం ఏం చేసుకోవచ్చు అన్న విషయానికి వెళ్తే, ఐఎఫ్బి ఇండస్ట్రీస్లో మనం బేసిక్ చెక్ లిస్ట్ చేసుకోవచ్చు. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది ఇక్కడ చదవచ్చు. దాని తర్వాత మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది, 7,378 కోట్లు ఉంది. కోర్స్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఇది బేసిక్ చెక్ లిస్ట్. దాని తర్వాత క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అనేది మనం చెక్ చేస్తాం. అయితే చూడండి, ప్రీవియస్గా అక్కడక్కడ నెగిటివ్ కూడా ఇచ్చింది కంపెనీ, బట్ జూన్ తర్వాత దీని యొక్క స్టాండర్డ్స్ అనేది మారిపోయాయి, అంటే ప్రాఫిట్స్ కన్వర్ట్ అయిపోయినాయి అనమాట ఇక్కడ. సో ఒకసారి మనం జూన్ డేటా అనేది చూద్దాం, ప్రాసెస్ చూద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఓకే, జూన్ ఇక్కడ మనకేంటంటే అది ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది కంపెనీ. అంతకుముందు లాసుల్లో ఉన్న కంపెనీ ఇక్కడ ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది.
బట్ స్టిల్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ బై చేయట్లేదు, ఇక్కడ బై చేస్తున్నాం అనమాట. ఇది ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని టెక్నికల్గా. దాని తర్వాత అనూహ్యంగా నెక్స్ట్ క్వార్టర్ ఏంటంటే 29 కోట్ల రూపాయల ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది. ఇంకా అక్కడి నుంచి కూడా ఈ కంపెనీ సిగ్నిఫికెంట్గా దూసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ప్రాబబ్లీ మనం చేసిన బెట్ ఏంటంటే ఆ టైంలో హెల్ప్ అవుతుంది అనమాట. ఫండమెంటల్గా గుడ్ కంపెనీ, ఎందుకంటే ప్రాఫిట్స్ అనౌన్స్ చేస్తూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఆ టైంలో చాలా తక్కువగా ఉంది. టెక్నికల్గా మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇటువంటప్పుడు మనకి ఫండమెంటల్గా సపోర్ట్ అనేది ఉంది కాబట్టి టెక్నికల్ అయితే మనం చూసాం చార్ట్లో. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం కొంచెం అలొకేషన్ అనేది పెంచవచ్చు అనమాట. అప్ టు 5% అనేది మనం అలొకేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh అనేది ఉంటే దాంట్లో ఒక 5,000 రూపీస్ అనేది మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఒక ప్రాపర్ ప్లాన్తో డిజైన్తో మనం అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది రావటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే స్టాక్ మార్కెట్లో ఓన్లీ ప్రైసే చూస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది అనేది. బట్ బియాండ్ దట్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అది వచ్చేసరికి ఒక్కొక్కసారి మనకి బోనస్, స్ప్లిట్, డివిడెండ్ ఇవి మిస్ అయిపోతూ ఉంటాం. ఇది కాంపౌండింగ్ అనమాట. అంటే మనం తీసుకున్న ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కాకుండా ఇంకా దాని బ్యాక్గ్రౌండ్లో చాలా సపోర్ట్ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్గా ఇప్పటికీ అది చాలాసార్లు స్ప్లిట్ అయింది. ఓకే, ఒకనొక టైంలో ఇన్ఫోసిస్ 4,400 ట్రేడ్ జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనకు తగ్గింది అనుకుంటున్నాం, కానీ ప్రైస్ తగ్గల. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని స్ప్లిట్ చేయటం, బోనస్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇటువంటివి కూడా స్టాక్ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. ఈరోజు క్లుప్తంగా మనం ఏం నేర్చుకున్నామంటే బ్లూ చిప్ కంపెనీని ఓ మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం మిస్ అవ్వకూడదు అనేది ఒకటి పాయింట్ తెలుసుకున్నాం. దాని తర్వాత కొన్ని టెక్నికల్గా మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనకు అనిపించినప్పుడు బ్రేక్అవుట్ జరుగుతున్న ప్యాటర్న్స్ కానీ అట్లా దాంట్లో ఆ స్మాల్ పోర్షన్ అనేది మనం ఎలికేట్ చేయాలి. ఇది ఫండమెంటల్స్ అంత బాగా లేనప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్గా బాగుంది, ఫండమెంటల్గా కూడా బాగుందంటే అటువంటిప్పుడు మన బెట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క చిన్న అప్డేట్ గురించి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ బంధుమిత్రులకి ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో వీడియో షేర్ చేయండి. అండ్ స్టే ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఈ యొక్క షార్ట్ టర్మ్ వాలటైలిటీ ఏదైతే ఉందో దాన్ని బిగ్గరగా మనం అర్థం చేసుకోవాలి. అది చేయగలిగితే ఇక స్టాక్ మార్కెట్లో ఏంటంటే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.